మొదటి కొరింథీ 2:16 అండి. నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగి జోసెఫ్ ఎడిటి ఫాదర్ గారి వాక్యాలు చూస్తున్నప్పుడు జోసెఫ్ ఎడిటి ఫాదర్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడిన వాక్యం ఇదనమాట. 1 కొరింథీ 2:16 క్రీస్తు మనస్తత్వము నాలో ఉన్నది. క్రీస్తుతో ఐక్యమైతే తప్ప మనకి గట్స్ రావు, ప్రొక్లెయిమ్ చేయలేం. నువ్వు కొట్టు తిట్టు సంపే ఏమన్నా చేయి, నేను మాట్లాడేదే మాట్లాడతా. దేనికి బాధ పెట్టడానికి కాదు, సత్యము స్వతంత్రులు చేస్తుంది అన్నప్పుడు. మన ఎవరినండి ఈ దేశంలో పితామహుడైన గాంధీ గారిని ఎంతోమంది ఎన్నో మాటలు ఆ బిడ్డ అన్యుడైనా అన్నారా లేదా? అన్నారు. అయినప్పటికీ స్వతంత్రం వచ్చిందా? పోరాడి 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 ఎన్నో సంవత్సరాలు పోరాడితే, ఎంతోమంది ఆ యొక్క గొప్పవాళ్ళు పోరాడితే 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 వాళ్ళ జీవితమే నాది, నా భార్య, నా కుటుంబం అని అనుకోకుండా వాళ్ళు పోరాడినప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందండి. అదేవిధంగా దేశం కోసమే అంత ప్రయాసం ఉంటే ఆ బిడ్డలకి మరి ఆత్మ అనేది నిత్యరాజ్యానికి సంబంధించింది. మనకి ఎంత ప్రయాసం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడుగుతున్న మనందరికీ గొప్ప వాగ్దానాలండి ఇవి మనం గుర్తుపెట్టుకుంటే జీవితాంతం నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, జోషం మీద కాదు కదా, ఎవ్వరి మీద, ఎంత పెద్ద ప్రవక్త అయినా, ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడి నువ్వు జీవించాలి అని హృదయ వాంఛ దేవదేవుడు విన్నాడు. కాబట్టి దేవదేవుడు ఇది చెప్తున్నాడు. అదేంటి అని అంటే, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగడం మొట్టమొదటి కండిషన్. యోహాను సువార్త 19:27 ప్రకారం అనుకుంటాను, నా తల్లిని స్వీకరించు. సొంత ఇంటికి తీసుకెళ్తున్నాం, మనం తీసుకెళ్ళాం ఆల్రెడీ. ఆమె ఇదొకటి, యేసయ్య చెప్పిన మాటకి విధేయత చూపిస్తే ఇది. రెండోది, మరియ తల్లి మనకేం చెప్తుందంటే యోహాను సువార్త 2:5 ప్రకారం ఆయన చెప్పినట్లు చేయండి. అయిపోయిందా? క్లియర్. మరియ తల్లి గురించి ఏమో దేవుడు అంటున్నాడు, అమ్మ నా తల్లిని స్వీకరించండి. మరియ తల్లి యేసయ్య గురించి ఏం చెప్తుందంటే, నా యేసయ్య నా దేవుడు, నా స్తుతి పాత్రుడు, ఆయన యందు నా ఆత్మ ఆనందించుచున్నది, దేవుడు చెప్పినట్లు మీరు చెయ్యండి అని మరియ తల్లి యేసయ్యను చూపిస్తుంది. అంటే వాక్యము క్షుణ్ణముగా చదవడానికి ప్రతిరోజు ప్రయాసపడదాం. మినిమం ఈరోజు 5 గంటలు చదివితే తప్ప నాకు స్వస్థత అవ్వలే. ఇన్నర్ హీలింగ్ ఆమె హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగాక. నేనేదో గొప్ప విషయం చెప్పట్లే, నిజంగా ఉన్నది చెప్తున్నాను. టీ బంద్ చేశాను, కాఫీ బంద్ చేశాను, అత్తమ్మలకు పెట్టడం బంద్ చేశాను. మా ఆయనకి వండి పెట్టాల్సింది వండి పెట్టాను. ఆయన టీవీ చూసుకుంటున్నాను, నేను ఈ రూమ్లో ఉన్నాను. ఆయనకి ఏమైనా కావాలంటే కావాలన్నాడు, చేసి పెట్టాను, అయిపోయింది. గివ్ మీ సమ్ టైమ్ టు మీ, ఐ బెగ్డ్ హిమ్. నేను అడుక్కున్నాను నా భర్త దగ్గర పర్మిషన్, అయ్యా ఒక్క 4 గంటలు నన్ను నిలిపెట్టు, ఒక్క 4 గంటలు ఈరోజు నువ్వేమనుకోకు, సండే అయినా పర్లేదు, ఒక్క 4 గంటలు నన్ను నిలిపెట్టయ్యా. నాకు స్వస్థత లేకుండా ఒకవేళ నేను ఏదైనా అన్నా, నీ దగ్గరకు వచ్చి మాట్లాడినా కూడా నీకు అస్వస్థత అవుతుంది, కాబట్టి నన్ను ఒక్క 4 గంటలు నిలిపెట్టు, దెన్ గో అన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళలేదు. అడరేషన్ చేపలకు కూడా, అడరేషన్ చేపలు ఇక్కడే ఈ ఇంటిలో ఉందని ఊహించుకుంటూ 4 నుండి 4:30 గంటలు చదివినప్పుడు వాక్యము, ఇంకో అర్ధగంట సైలెంట్గా దేవుడి సన్నిధిలో ఉండి యేసయ్య గాయాలను చూశాను. అప్పుడు అన్నాడు యేసయ్య ఒక్క మాట, నా గాయాలలో చెయ్యి పెడితే తప్ప నువ్వు విశ్వాసివి కాలేవు. ఆమేన్ హల్లెలూయా. నా గాయాలలో చెయ్యి పెట్టి చూడుతోమా, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై జీవించయ్యా. ఆమేన్ హల్లెలూయా. మనం అందరం కూడా అవిశ్వాసంలో పడిపోతుంటాము. కాబట్టి ఒక్కొక్కసారి దేవుని నమ్మలేమండి. అందుకే మరియ తల్లికి ఉన్న ఒక గొప్ప పేరేంటి పరిశుద్ధమైన గ్రంథంలో? విశ్వాస పాత్రురాలు. నేను చెప్పట్లేను, మనకి లూకాసు వార్త 1:45 ఎస్ లాడ్ ఉంది కదా ప్రభా, ఉంది. అక్కడ ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి పలుకుతున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏమని అంటుందంటే, నీ వందన వచనం, ఎస్ లాడ్, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. విశ్వసించిందండి అమ్మ. నాకు ఒక్క క్షణం, అంటే అమ్మ ప్లేస్లో నేనేం లేను, కానీ నాకు ఒక్క క్షణం ఎక్కడికి పోయాను తెలుసా? నేను 4 సంవత్సరాల ముందు, 3.5 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు కూడా పడింది. 4 సంవత్సరాల ముందు దేవుడు ఒక్క మాటతో పిలిచాడు నన్ను, నా స్వరం విను, ఇదొకటి, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్. గుర్తు చేశాడు దేవుడు, ఈ యొక్క ఛానల్ ఇది పెట్టు పేరు అన్నాడు. రెండవది ఆదికాండం 28:15, మన అందరి వాగ్దానాలు గుర్తు చేసుకోవాలని చెప్తున్న తల్లో, నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి కాదమ్మో, మీకు దండం పెడతా, మీరు ఎట్లా అనుకుంటే నేనేం చేయలేను.
మానవ జ్ఞానంతో. 28వ అధ్యాయం 15వ వచనము, ఆది కాండము. బిడ్డ, నేను చెప్పినదంతయు చేయి వరకు నీ చేయి విడువను. ఆమేన్. ఈ ఒక్క వాగ్దానము 4 గంటలు వాక్యం చదివిన తర్వాత అర్ధగంట యేసయ్య స్లీవ మరణాన్ని, ఆ యొక్క స్లీవని సైలెంట్గా చూస్తున్నప్పుడు, పునీత థామస్ గురించి దేవుడు మాట్లాడినప్పుడు, అదేవిధంగా దాని తర్వాత ఈ యొక్క వాక్యము నాకు చెవులలో వినబడుతుంది. బైబిల్ ఓపెన్ చేయకపోయినా వినబడుతుంది. నేను ధ్యానించింది శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం చదివాను, అధ్యాయాలు 30. కానీ నాకు ఏ వాక్యం వినబడుతుందంటే ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనం వినబడుతుంది. బిడ్డ, నేను చెప్పినదంతయు చేయి వరకు నీ చేయి విడువనన్నాను కదా. ఎవరి వైపు చూస్తున్నావు తల్లి? నువ్వు దేని పట్టుకున్నావమ్మా? అదేంటి తల్లి, నేను నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసేదేంటి? అవును అయిపోయింది, లే మళ్ళా. ఎనుకున్న దాన్ని మర్చిపోయి ముందున్న దానికోసం పరిగెట్టు. ఆమె నలియా. నిజంగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా ఈరోజు. విశ్వాసం ఎక్కడ పోయింది బిడ్డ? ఎన్ని రోజులు ఎందుకు అంటున్నావమ్మా? వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించావా ఈ రోజున? వాక్యము వర్ధిల్లుతుంది, వాక్యము ఫలిస్తుంది. నా నోటి మాటలు కాకపోవచ్చు. విశ్వాసము పెంపొందించయ్యా అని అన్నారు 12 మంది అపోస్తులు యేసయ్య దగ్గరికి వచ్చి. లూకా సువార్త 17:5 ప్రకారము నువ్వు నేను అడగాల్సింది ఈ రోజున విశ్వాసం పెంపొందించమని, అంతేగాని సమస్యలు తీసేయ్యా అని కాదు. వాటిని దాటుకొని వెలుటకు గట్స్, ధైర్యం ఇవ్వయా. మరియ తల్లి, షీజ్ అ బ్రేవ్ గర్ల్, షీజ్ అ బోల్డ్ గర్ల్. జోసెఫ్ ఎట్టి ఫాదర్ గారు చెప్తుంటే విన్నాను. దాని తర్వాత నా బ్రతుకు చాలా మటుకు మారింది. ఆమె అడియా. ఫోకస్ మొత్తం మనుషుల వైపు కాకుండా దేవుడి వైపు దేవుడు మలించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఎందుకు? మహిమలో అందరు వస్తారు, కానీ శ్రమలలో ఒక్కరు రారు. డిస్కరేజ్మెంట్ చేస్తారు. ప్రియమైన దేవుడి బిడ్డలా, అది నీ భర్త అయినా ఉండొచ్చు, నా భర్త అయి ఉండొచ్చు, నీ బిడ్డలైనా ఉండొచ్చు, నా బిడ్డలైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు అమ్మ. కాబట్టి ఇప్పుడేం చేసుకుంటున్నామంటే ఒక్కటే, ఎవ్వరి మీద ఆధారపడద్దు. ఉన్నది చెప్తున్నా. ఒకవేళ నేను నీకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఎట్లున్నావు, ఏంటి, బాగున్నావు అని పెట్టినా కూడా ఏదో ఓకే అని పెట్టి అంతే సరిపోతుంది. నాకు అర్థమైపోతుంది నువ్వు దేవుని పట్టుకున్నావని. నువ్వు నా కోసం నన్ను ప్లీజ్ చేయడానికి, నన్ను సంతోషపెట్టడానికి, జోష్న బాగున్నావారా, జోష్న తిన్నావారా, ప్రేమ లేకపోయినా కూడా ఉన్నావారా, బ్రతికి ఉన్నావారా, వద్దు, దేవుడు చూసుకుంటాడు. అది నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావా, సరిపోతుంది నాకు. అందుకే దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు. ఇవంతా అండి మనం నమ్మలేము. ఎందుకు తెలుసా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సాతాను వాడు చూపిస్తున్నప్పుడు చాలా కష్టం సత్యం కూడా నమ్మడం. ఈ రోజులలో సత్యం కూడా నమ్మనివాడు వాడి పనే అది. కానీ ఇప్పుడు నువ్వు నేనేం చేద్దాం? మరియ తల్లి ఉంటే వాడి కథలు మన దగ్గర చెల్లవు. ఆమె అడియా. మరియ తల్లి ఉంటే వాడి కథలు మన దగ్గర చెల్లవు. ఆమె అడియా. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా దేవుడి వైపు మన ఫోకస్ మరియ తల్లి తీసుకెళ్తుందండి. ఇది నిజం. జపమాల వాగ్దానాలు 15 వాగ్దానాలు. ఈ జపమాలను ధ్యానించడం ద్వారా మనం పొందే 15 వాగ్దానాల గురించి మరియ తల్లి డొమినిక్ గారికి చెప్పింది. ఆ 15 వాగ్దానాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. వీలైతే రాసుకోండి, లేదంటే ఇది యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మరలా ఒకసారి విన్నప్పుడు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకి సమాధానం. మన సమస్యలన్నిటికీ సమాధానం ఇదే. మనుషులు ఇవ్వలేరు సమాధానం. దయచేసి క్లియర్. మొట్టమొదటిది, వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఆమేన్. ఎవరైతే జపమాలను నిష్టగా కొంచెమైనా కొంచెం చిత్తశుద్ధితో ప్రార్థించడానికి మన మానవ ప్రయత్నం మొత్తం మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనము మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కదా. ఆ ప్రేమతో మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయని మోకరించి మనం ప్రార్థిస్తూ ఉంటామో, మొట్టమొదటిది జపమాల ప్రార్థన ద్వారా మనం పొందుకునేది ఏంటి అనంటే వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఆమేన్ అలియా. దొరుకుతుందంటే ఇది క్లియర్. మరియ తల్లే డొమినిక్ గారికి చెప్పిందంటే మనందరికీ చెప్తుంది. ఆ తల్లి దేవుడి సన్నిధి దగ్గర నుంచే మెసేజ్ మోసుకొని వచ్చింది మనందరికీ చెప్పడానికి. జపమాల ప్రార్థన నిష్టగా చేసినప్పుడు, తప్పకుండా విశ్వాసంతో చేసినప్పుడు మనందరికీ జవాబు దొరుకుతుంది. మన ప్రార్థన ఎంత పెద్దదైనా సరే అది దేవుడి చిత్త ప్రకారం ఆ తల్లి మనకి సమాధానం ఇస్తుంది, మాట్లాడుతుంది. రెండవది, మరియ తల్లి అంటూ ఉంది మనతో, నా ప్రత్యేక కాపుదల వాళ్ళకు ఉంటుంది అని చెప్తూ ఉంది. చూడండి, కాపుదల అంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, మన పిల్లలు ఎక్కడో ఉంటారు, లేదంటే మన కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తూ ఉంటారు, బస్ ట్రావెల్ అయినా, బండి అయినా, ఇంకా ఏదైనా ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఆ సమయంలో మనకి ఒక అలజడి వస్తుంది. వామో ఏమన్నా అవ్వబోతుందేమో, ఏమైనా జరగబోతుందేమో మనం వింటూ ఉంటాము న్యూస్లో. విన్నప్పుడు వామో ఏమైనా జరుగుతుందా ఏంది, వర్షం బాగా పడుతుంది, నా భర్త బైక్ మీద ఉన్నాడు, ఎట్లా, ఏమైనా అవుతుందా ఏంది,
లేదంటే నా పిల్లలు ఎక్కడికో టూర్కి వెళ్ళారు, ఏమన్నా అవుతుందా ఏంది, ఈ భయం ఉంటుందండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేక కాపుదల ఉంటుందని మరియ తల్లి మాట ఇచ్చింది కాబట్టి ఒక్క పరలోక ప్రార్థన, ఒక్క మంగళవార్త ప్రార్థన సరిపోతుంది. ఆ టైంలో భయం అనిపించగానే ఎమ్మటే అండి సారీ ఎక్కువగా ఆలస్యం చేయొద్దు. మళ్ళీ అది మిడ్ నైట్ అయి ఉండొచ్చు, నైట్ పడుకునే ముందు అయి ఉండొచ్చు, పొద్దున తెల్లారి లేవగానే అయి ఉండొచ్చు. ఒక్క పరలోక ప్రార్థన, ఒక్క మంగళవార్త ప్రార్థన మనం చెప్పడానికి వంట రూమ్లో నిలబడ్డ ప్లేస్లోనే మోకరించి కూడా మనం చేయొచ్చు ఈ ప్రార్థన. ఒక్క మంగళవార్త ప్రార్థన, ఒక్క పరలోక ప్రార్థన. ఇలా మనం ప్రత్యేకమైన కాపుదల మన కుటుంబ సభ్యులు మన దగ్గర లేకపోయినా కూడా వారికి మన తల్లి తోడై ఉంటుందని విశ్వాసం మనలో ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. మూడవది, నిత్య నరకాగ్ని నుండి తప్పించే రక్షించే కవచంగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఇంతకన్నా ధన్యత్వం ఇంకా ఏం కావాలి మనకి? ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. మరి చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తామా, నరకలోకమంకి వెళ్తామా, మనం ఎలా జీవిస్తున్నామో కూడా మనకి ఆత్మ పరిశీలన ఉండదండి ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మరియ తల్లి సహాయం చేస్తుంది మనకి. ఎస్మా, కాబట్టి మరియ తల్లి మనకి సహాయం చేస్తుంది. మూడవది, నిత్య నరకాగ్ని నుండి తప్పించే రక్షించే కవచంగా ఉంటుంది. దీనికి అర్థం అంటే ఏంటంటే దేవుడు మనల్ని కాపాడాడు. ఎప్పుడు? ముందుగానే కాపాడాడు. యేసయ్య రక్తం ఇచ్చి కాపాడుకున్నాడు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మరియ తల్లి ఏం చేస్తుందంటే మన కోసం మధ్యవర్తిత్వంగా ఆ రక్తాన్ని ఇప్పుడు మనం ధ్యానించట్లేంగా. ప్రతిరోజు మనకి ఎంతమంది గుర్తుంటుంది మన శ్రమలలో, యేసయ్య నా కోసం చచ్చిపోయాడు, యేసయ్య గాయాల వైపు నేను చూడాలి, 14 స్థలాలు ధ్యానించాలి, యోగ్యకరంగా యేసయ్యని తీసుకోవాలని ప్రతిరోజు ఎంతమంది మీ దివ్యమైన బలి పూజకి వెళ్ళగలుగుతున్నాం? మేబీ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం ఆ సమయాలలో. కాబట్టి మరియ తల్లి ఏమని మాట ఇస్తుందంటే, మీరు నాకు ప్రార్థన చేసినప్పుడు జపమాల ప్రార్థన ద్వారా, అప్పుడు ఆ జపమాల ప్రార్థన మరియ తల్లి మన కోసం ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా బిడ్డలని రక్షించుకో అయ్యా, నీవు నాకు ఇచ్చిన బాధ్యత ఈ బిడ్డల కోసం ప్రార్థించమని, విజ్ఞాపన చేయమని. అయితే ఇప్పుడు నేను విజ్ఞాపన చేస్తున్నాను కాబట్టి ఈ బిడ్డలందరినీ కాచి కాపాడుకో ప్రభువా అని ఆ తల్లి నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్లకుండా ఉండడానికి ఆ తల్లి మన కోసం ఎల్లవెల్లలా ప్రార్థిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి రక్షించే కవచముగా మన చుట్టూరా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు క్వీనీ అక్కకి నేను మెసేజ్ చేశాను, అక్క ఒకసారి గ్రూప్లో జాయిన్ అవ్వండి అని, లేదంటే ఫ్రీగా ఉంటే ఒకసారి కాల్ చేయండి అని. మేబీ ఆ బిడ్డ బిజీగా ఉండుండొచ్చు, సండే కాబట్టి దివ్యమైన బలి పూజకి వెళ్ళి ఉండొచ్చు సాయంత్రం. ఆ బిడ్డ విజన్లో చూసింది, ఆ యొక్క దర్శనంలో చూసింది. అదేంటి అంటే, జోష్నా నువ్వు మా చర్చికి రావాలి అని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, నువ్వు దివ్యమందస ముందు కూర్చొని ఉన్నావు, మోకరించి ఉన్నావు, దివ్యమందస నాదుని నువ్వు చూస్తూ ఉన్నావు, వెనక నుండి మరియ తల్లి మ్యాంటిల్తో నేను ఇట్లా కప్పి ఉండడం నేను చూశాను అని. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అయినప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూరా కూడా మరియ తల్లి యొక్క కవచం, అంటే ఆ తల్లి యొక్క ప్రజెన్స్, ఆ తల్లి యొక్క సన్నిధి, తన యొక్క వస్త్రం మనందరినీ కప్పేస్తూ ఉంటుంది ఇలా. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఆనాడు ఎలిజబెత్తమ్మ ఇంటికి మరియ తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని వెళ్ళింది. అదేవిధంగా మన దగ్గర మరియ తల్లి నిలబడ్డప్పుడు దానికి అర్థం ఏంటంటే, తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన గర్భంలో మోసుకొని వస్తూ మనందరికీ కూడా ప్రొటెక్షన్గా మారుతుంది ఆ తల్లి. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఆ తల్లిని మనం పునీతుల రాజ్ఞి అంటున్నాము, యాజకుల రాజ్ఞి అంటున్నాము, లేదంటే ఎవరు ప్రభా, మన మఠకన్యాస్త్రీల రాజ్ఞి అంటున్నాము, వేదసాక్షుల రాజ్ఞి అంటున్నాము. కనతలిన కథోలిక శ్రీ సభలో ఎంతమంది మరణిస్తున్నారో అంతమందికి కూడా మరియ తల్లిని మనం ఏమంటున్నామంటే రాజ్ఞి 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 అని అంటున్నాం. అదేవిధంగా మనము కూడా రాజ్ఞిగా అమ్మని యాక్సెప్ట్ చేయాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడు, పరలోక భూలోక రాజ్ఞిగా. ఎందుకంటే నిత్య నరకాగ్ని నుండి కూడా అమ్మ మరియ తల్లి కాచి కాపాడడానికి ప్రార్థన చేస్తుంది కాబట్టి. ఇది కేవలం ఎవరు చేయగలుగుతారు? చచ్చిపోయినప్పటికీ, ఇక్కడ ఈ లోకంలో లేనప్పటికీ, మానవ లోకంలో లేనప్పటికీ పరలోక రాజ్యంలో ఉండి చేస్తున్న వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో 1000 కిలోమీటర్లు కూడా వెళ్ళగలుగుతారు. ఎగ్జాక్ట్గా పిన్ను పడే లోపు ఎంతమందిని అంటే అంతమందిని దర్శించే శక్తి ఆ యొక్క హెవెన్లీ బీయింగ్స్కి ఉంటుంది కాబట్టి అట్లా కనబడతారండి దర్శనాల్లో మన పునీతులైనా మరియ తల్లి అయినా. ఇది గుర్తుపెట్టుకుందాం. అదేవిధంగా ఈ మూడో దాంట్లో నిత్య నరకాగ్ని నుండి తప్పించే, అదేవిధంగా రక్షించే కవచంగా మరియ తల్లి ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే, ఇంకో అర్థం కూడా ఉందండి. అబద్ధాలు పుకార్లు చేసేవారు, అబద్ధాలు మాట్లాడేవారు మనం ఉంటే, మంచి పేరుని చెడగొట్టేవారిగా మనం ఉంటే, గాలి వార్తలు చెప్పడం అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మనం వినకపోయినా కూడా విన్నట్టుగా మాట్లాడడం వాళ్ళ గురించి తప్పుగా, అంటే సత్యం గురించి మాట్లాడకుండా అసత్యం గురించి మాట్లాడడం, వీటన్నిటి నుండి కూడా అమ్మ మరియ తల్లి కాపుదల ఇస్తుంది మనకి. ఎందుకంటే బైబిల్ చదవమని ప్రేరణ నాకు ఇచ్చిందే మరియ తల్లి.
ఎవ్వరు ఇవ్వలేదండి నాకు, ఎవరు చెప్పలేదు కూడా నాకు ఎక్కువగా. మీరు బైబిల్ చదవండి అని కూడా ఎవరు చెప్పలేదండి. నాకెవరు చెప్పారంటే మరియ తల్లి మధ్యస్థ జపమాల ఎప్పుడైతే 3 గంటల ప్రార్థన, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన, ఆంటీ వాళ్ళు వెరోనిక ఆంటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గ్రూప్లో నేను జాయిన్ అయినప్పుడు ఆ తల్లి ఒకటేమని పునీతుల గురించి చెప్పేది గ్రూప్లో. నేను అవి వింటూ 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 దాని తర్వాత మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగి 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 ఏమైందంటే మరియ తల్లి ఒకరోజు చెప్తూ ఉంది, ఇదిగో నువ్వు బైబిల్ తెరువు, బైబిల్ తెరువు, బైబిల్ తెరువు. ఇట్లా నేను విన్నానండి స్వరాన్ని, బైబిల్ తెరువు, బైబిల్ తెరువు, బైబిల్ తెరువు అంటుంటే ఏముంది ప్రభు బైబిల్ అనుకున్నా నేను. అప్పుడు నాకు తెలియదు అప్పటికి వాక్యము. పరిచయకు వచ్చి 4 ఏళ్ళైనా కరెక్ట్గా బైబిల్ చదివింది 2 ఏళ్ళ తర్వాత. అంటే 2 ఏళ్ళ వరకు నేను చేసిన ప్రార్థన జపమాల ప్రార్థనే యాజ్ ఏ క్యాథలిక్గా. బైబిల్ ఎక్కువగా చదవలేదు ఎక్కువ నేను, కానీ నాకు చెప్పింది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. అంటే మరియ తల్లి ఎవరి వైపు తీసుకెళ్తుందంటే యేసయ్య వైపు తీసుకెళ్తుంది మనల్ని, బైబిల్ వైపు తీసుకొస్తుంది మనల్ని, సత్యం వైపు తీసుకెళ్తుంది మా అమ్మ మరియ తల్లి మనల్ని. ఇది మనం గుర్తుపట్టాలండి. 4వది మంచి కార్యాలు జరుగుటకు, మంచి కార్యాలు ఇందాకలా వాక్యం పెట్టాను కదండి గ్రూప్లో. మంచి కార్యాలు అంటే సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు. అది నేను ఎందుకు పెట్టానంటే అది నాకు కూడా వర్తిస్తుందండి. ఇప్పుడు బాధపడతాం, ఎవరైనా ఏదైనా అనుకున్నప్పుడు మనం బాధపడతాం, తప్పు లేదండి, మనుషులను బాధపడతాం, తప్పేంటి అందులో. మనిషి దృక్పథమే అది, కానీ అక్కడే ఉండిపోద్దండి, మళ్ళీ ముందుకు రావాలి. బాధపడ్డప్పటికీ ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఏం చెప్పాలంటే మంచి కార్యాలు చేద్దాం. మరి తల్లి అది చెప్తుంది మనకి. ఆత్మలు దేవుని కారుణ్యం పొందుటకు, లోకపు వ్యర్థమైన వ్యామోహము నుండి విడిపించుటకు, నిత్య జీవితం పొందాలనే ఆశను అమ్మ మరియ తల్లి మనలో ఎక్కువగా చేస్తుంది. ఆమెనలియా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అండి ఈ లోకం వైపు మనల్ని తీసుకెళ్ళదండి. నిజం చెప్తున్నాను, ఈ లోకం వైపు ఫోకస్ చేయనియదు. ముఖ్యంగా మొట్టమొదటిగా ఆ ఫోకస్ ఎక్కడి నుంచి తీసేస్తుంది అంటే మనుషుల్నే చూడనివ్వదు అసలు. మన కళ్ళు కూడా ఎట్లా అంటే ఆధ్యాత్మికంగా తయారైపోతాయి. ఆ యొక్క హోలీ యూకరిస్టిక్ చాపలు ముందు కూర్చుంటే, అంటే దివ్య సప్రసాద నాదుని తరచుగా స్వీకరిస్తూ దివ్యమందసమైన అమ్మ మరియ తల్లి ముందు కూర్చొని ప్రార్థన చేస్తున్న మనకి, జపమాల ప్రార్థిస్తున్న మనకి మెల్లమెల్లగా అర్థమయ్యే విషయం ఏంటి తెలుసా అండి? ఆధ్యాత్మికమైన కనులు తెరవబడుతూ ఉంటాయి, ఈ శారీరకమైన పాపపు నేత్రాలు మూయబడుతూ ఉంటాయి. ఎవరిని చూసినా పరిశుద్ధమైన ఆలోచనలతో చూడగలుగుతాము, ఎవరినైనా క్షమించగలుగుతాము, తొందరగా క్షమించగలుగుతాం. అది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనకి మాత్రమే సాధ్యం. అందుకే ఈ లోకపు వ్యర్థమైన వ్యామోహం, ఈ లోకంలో ఎన్నో వ్యామోహాలు ఉన్నాయండి. పాపం కూడా వ్యామోహమే కదా. పాపం అంటే మనం ఏదో ఒక విధంగా పడిపోవడం, క్షమించలేక పడిపోవడం, ప్రేమించలేక పడిపోవడం, అసత్యం మాట్లాడుతూ పడిపోవడం, వాళ్ళు చెప్పేది తప్పు అని పడిపోవడం. ప్రియమైన దేవుడి బిడ్డ తెలవక ముందు మరి తెలవాలి అంటే మనం ఏం చేయాలంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడగాలి. ఇది 4వది. మనలో ఉన్న ఆశ, ఏం ఆశ అది? నిత్య జీవితం అనేది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోక జీవితం అశాశ్వతమైనది. నిత్య జీవితం అంటే పరలోక రాజ్యమే, నా దేవుడే, స్వర్గమే, మోక్షమే నాకు మోక్షం. అంటే పరిశుద్ధమైన బాలయేసు అమ్మ మరియ తల్లి గర్భంలో ఉన్నాడు. అవునా? పరలోక రాజ్యాన్ని మోసింది అమ్మ మరియ తల్లి. మనం ఎవ్వరం మోయలేకపోవచ్చు ఆ టైంలో, కానీ ఇప్పుడు మోస్తున్నామండి. మనము ఎలా? దివ్య సప్రసాదనాదుని మనం తీసుకోవడమే మోస్తున్నట్లు. దివ్యమైన శరీర రక్తాలు మనలో ఉంటున్నాయి. అయోగ్యకరమైన మనము దేవుని పొందుకోలేకుండా ఏం లేమండి. దేవుడు మనకు కూడా ఆ ధన్యత్వాన్ని ఇచ్చాడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో మనం అందరం అంటే నిత్య జీవితం కోసం మనం ఆశ కలిగి, మన ఆశ ఎట్లా ఉంటుందంటే ఏమైనా సరే పరలోక రాజ్యం చేరాలా అంటే పునీతుని ఎక్కువగా ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఎప్పుడైతే మరియ తల్లి ప్రార్థన మనకి ఎక్కువగా తోడైంది అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే పునీతుల గురించి కూడా మాట్లాడుతుంది అమ్మ మరియ తల్లి. ఇదిగో ఈ పునీతుడి మధ్యస్థ ప్రార్థన అడుగు, ఆ పునీతుడి మధ్యస్థ ప్రార్థన అడుగు, ఎందుకంటే వాళ్ళు నా బిడ్డలు, నా పాదాల దగ్గర నుండి నీ కోసం ప్రార్థన చేస్తున్నారని చెప్తే తల్లి. ఇది నిజం. నా కార్లో అక్విటిస్ గారు, ప్రియమైన దేవుడి బిడ్డరా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈరోజు నేను చూసిన దర్శనము ఒక మనసులో మనశ్శాంతి లేనప్పుడు నేను అడిగాను, పునీత కార్లో అక్విటిస్ గారా నా కోసం ప్రార్థన చేయండి, నా వల్ల అయితలేదు అయ్యా, దయచేసి నువ్వు నా కోసం ప్రార్థన చేయయ్యా, నువ్వు చిన్నవాడివి, చిన్నగా ఉన్నప్పుడు చనిపోయావు, చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు చనిపోయావు, కానీ పునీతుడు అంటే చాలా గొప్పవాడివి, నా కోసం ప్రార్థించండి అని కళ్ళు మూసుకున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నప్పుడు కారులో అక్విటిస్ గారి యొక్క మెడ భాగాన్ని నేను చూశాను, మెడ భాగాన్ని చూశాను. అండ్ తను ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మీ గ్రూప్లో, ఈ గ్రూప్లో అంటే మన ద్వారా ఎవరికైతే మనం ప్రొక్లెయిమ్ చేస్తామో వాళ్ళందరికీ కూడా అండి ఒక స్వస్థతని ఇస్తానని దేవాతి దేవుడు కార్లో అక్విటిస్ గారి ద్వారా నాతో మాట్లాడాడు. అదేం స్వస్థత అంటే మెడకి సంబంధించిన వ్యాధులు,
గొంతుకు సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా బ్లీడింగ్, రక్త ప్రసరణకి సంబంధించిన వ్యాధులు, వీటితో ఎవరైనా రక్తము గడ్డ కట్టడం, రక్తము తక్కువగా అవ్వడం, ఆ యొక్క పీసీఓడి ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే అండి, రక్తం ఎక్కువగా అవ్వడం, రక్తం తక్కువగా అవ్వడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లనే వస్తుందంట అండి. నేను యూట్యూబ్లో చూశాను. సో ఈ యొక్క బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్, లో బ్లీడింగ్ ఉంటాయి కదా, పీరియడ్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం, వీటి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంటే వారందరికీ చెప్పు, మీ అందరికీ చెప్పుకోండి, బోధించుకోండి. నాకు మీరు ప్రత్యేకమైన ప్రార్థన కనపరిచినప్పుడు, ప్రత్యేకంగా నాకు ప్రార్థన చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 7 రోజులు నొవీనా డే, 9 రోజులు నొవీనా డే, లేదంటే 3 రోజులు మినిమం నిత్యమైనది అలా పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, నన్ను మర్చిపోకుండా మీరు మధ్యస్థ ప్రార్థన అయినప్పుడు నేను దేవుడి సన్నిధిలో మొరపెడతాను. అప్పుడు ఎవరైతే ఈ యొక్క వ్యాధులతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత అవుతుంది, ఆమేన్ అని వారు చెప్పారండి. నేను విజన్లో నేను చూశాను, కళ్ళు తెరిచే ఉన్నాను. నేను దివ్యమైన దేవుడి యొక్క ఆ యొక్క క్రూసిఫిక్స్ ముందు నేను ఉన్నాను, 2 చేతులు తెరిచి. మదర్ తెరేసమ్మ గారు నిన్ను అడిగిన మాట, ప్రభువా పొద్దున లేసి అడిగేదట, ఏం చేయమంటావు ఈరోజు అని. నేను అడుగుతున్నాను ప్రభువా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ఇది దర్శనం, చూపించిన దర్శనం అండి. నేను చూశాను కారులో ఒకటి గారిని, దేవుడికి మహిమకను గాక. ఆమె మెడనండి, మొత్తాన్ని చూడలేదు, దేవుడికి మహిమకను గాక. కాబట్టి ఇది చెప్పారు వారు. ఒకటి అంటే మరి తను ఇంకెంత గొప్పగా మాట్లాడుతుందో విందాం. 5వది షార్ట్గా చెప్తాను. జపమాల ద్వారా నాకు మొరపెట్టే ఆత్మలు ఏనాడు నాశనం కావు, ఎప్పటికీ నాశనం అవ్వవండి. మరి తన మధ్యస్థ ప్రార్థన అడిగితే ఎప్పటికీ మనం అలా వెళ్ళం, నిష్ప్రయోజకులుగా మనం ఉండము. 6వది జపమాల దేవరహస్యములు ధ్యానపూర్వకముగా. దేవరహస్యములు అంటే మనం ధ్యానించే దేవరహస్యములు ధ్యానపూర్వకముగా భక్తితో ప్రార్థించు వారికి ఏ కీడు, ఏ దురదృష్టము జయించజాలవు. ఆమేనలియా. మనం అంటాం కదండి, క్యాథలిక్స్ అయినా కూడా, ఇదిగో వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారేమో, చేతబడులు చేశారేమో, మాకు దురదృష్టం పట్టుకుందేమో, అదృష్టం లేదు, ఈ మాటలన్నీ వద్దండి. మరీతలే చెప్తుంది మనకి, వారందరినీ కూడా నేను కాపాడుతాను. ఎప్పుడు అంటే ధ్యానపూర్వకముగా దేవరహస్యములను మనం చెప్పుకున్నప్పుడు. మనసుతో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, స్పీడ్గా వద్దు, కొంచెం ధ్యానపూర్వకంగా. మనం ఏం చెప్తున్నామో అది మన స్వరానికి, మన ఆలోచనలకి, మన మైండ్కి, మన బ్రెయిన్కి, మన హృదయానికి వెళ్తూ ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం బయటికి రిపీటెడ్గా అది వెళ్తూ ఉంటుంది. మళ్ళా వింటది హృదయం, మళ్ళా వింటది మన స్వరము, మళ్ళా వింటది మన బ్రెయిన్. ఇది మళ్ళా జరుగుతున్నప్పుడు అండి, అప్పుడు మరియ తల్లి యొక్క ప్రజెన్స్ ఉందని కూడా మనకు అర్థమవుతుందండి. ఇది నిజం. మనకి పదే ఏదైనా గుర్తొస్తుంది మరియ తల్లి గురించి అంటే మరియ తల్లి పక్కనే ఉందని గుర్తుపెట్టుకోగలగాలి, లేదంటే పునీతుల మధ్యస్థ ప్రార్థనలు ఆ ఇంట్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోగలగాలి, లేదంటే దేవదూతలు మన ఇంట్లో సంచరిస్తున్నారని గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకంటే దేవుడి సన్నిధి అక్కడ ఉందని అర్థం. దానికి దేవుడు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది పరలోక రాజ్యం. ఆమేన్. ఇది 6వదండి. అదేవిధంగా ఈ 6వ దాంట్లో ఇంకొకటి ఉంది, ఆకస్మిక మరణం నుండి రక్షింపబడతారు, తప్పింపబడతారు, నిత్య జీవితానికి అర్హులవుతారు. ఆమేనలియా. ఇంకా ఇంతకన్నా ధన్యత్వం మనకేం కావాలి? నిత్య జీవితానికి అర్హత సంపాదిస్తాము. ఎట్లా? మన కృషి కాదు అది, కేవలం మరి తన మధ్యస్థ ప్రార్థన జపమాల యోగ్యకరంగా చెప్పడం వల్ల. అదేవిధంగా 7వది దేవ ద్రవ్య అనుమానాలు పొందకుండా మరణించరు. అంటే ఇప్పుడు మనలో చాలామంది ఎవరైనా భర్త చనిపోతున్నప్పుడు, అమ్మ మనకు ఫోన్ చేస్తూ అంటారు, ఫోన్ చేసి అమ్మ దయచేసి అవస్థ అభ్యంగా ఇప్పించండి అమ్మ అని చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళట్లా వాళ్ళకి మరి తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం చేసింది అక్కడ. ఈవెన్ అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, మా ప్యారిష్లో కూడా ఒక తల్లి పేరు జోస్ఫినా ఏదో ఉంది, జోస్ఫినా జెన్నియా ఏదో పేరుందండి. ఆ తల్లి చనిపోయే ముందు కూడా దేవుడు చెప్పాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఆ ఆంటీకి నేను ఫోన్ చేశాను, ఆంటీ నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే దయచేసి తప్పుగా అనుకోవద్దంటే, ఆల్రెడీ తనకి అవస్థాభేగం తీపిచ్చారు, దేవుడికి మహిమకరం కాక. ఇలా 2-3 విషయంలో జరిగిందండి. జయమ్మ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ విషయంలో కూడా ఇది జరిగింది, దేవుడికి మహిమకరం కాక. ఆమేన్. అంటే ఇవి మరీతల మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇప్పించు, చెప్పు అని చెప్తాడండి దేవుడు. ఇది నిజం, మరీతల ద్వారా మాట్లాడాడు. 7వది అయిపోయింది. 8వది జపమాల జపించే వారిపై దేవుని వెలుగు దీవెనలు ఈ లోకంలో మరణించినప్పుడును వారి మరణ సమయమందును లభించును. ఆమేనలియా. చూడండి, మనం మరణిస్తాము, ఇది తథ్యం, ఇది మనకి సత్యం, ఇది తెలుసు. మరి దేనికోసం మనం బ్రతుకుతున్నాం? ఈ నిత్యమైన మాటల కోసం మనం బ్రతకాలండి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఎన్నో అవసరతలు ఉన్నాయమ్మా, నేను కాదంటలేనమ్మా. మనం మనుషులము, అవసరతలు కావాలి, కానీ ఎప్పుడు వాటిపైనైనా మన దృష్టి. అవన్నీ కూడా మనకి ఇవ్వాలి అంటే దేవుడు మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అని దేవుడు అన్నాడు కదండి. అది వెతుకుదాం, మరి తన మధ్యస్థ ప్రార్థన అడుగుదాం, దీవెనలు వస్తాయి. ఈ లోకంలో మరణించినప్పుడు వారి మరణ సమయమందు కూడా మరి తల్లి మనకి తోడుగా ఉంటాను అని చెప్తున్నారు జపమాల ధ్యానిస్తే.
9వది, ఉత్తరించు స్థలము నుండి విడుదల పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న పాపాలు, స్వల్ప పాపాలు చేసి ఉత్తరించు స్థలంకి వెళ్తే అక్కడ నుండి మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? అక్కడ నుంచి నువ్వు మేబీ నా తల్లిదండ్రులు మర్చిపోయారేమో, నా కుటుంబ సభ్యులు మర్చిపోయారేమో, నన్ను తిట్టుకున్నారు కదా, నన్ను కొట్టారు కదా, ఇంకా నేను వాళ్ళకేం గుర్తుంటానని మేబీ మనం ఆత్మ ఘోషిస్తుండొచ్చు. కానీ మరియ తల్లి మాట ఇస్తూ ఉంది ఇక్కడ, ఉత్తరించు స్థలంలో నువ్వు నేనుంటే మరియ తల్లి ప్రార్థిస్తుందంట, ఆ యొక్క విడుదలను ఇస్తుందంట. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. 10వది, స్వర్గమందు ఉన్నతమైన మహిమాసనమును పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. మరియ తల్లి యేసుప్రభుల వారి పక్కనే ఉందండి. మనం పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం కదండి. ప్రియమైన బిడ్డలారా, దయచేసి దండం పెడతాను వినండి. ఒక్కటే అండి, ఇది నిజం. ఏ విధంగా అయితే బస్తెబాని సొలొమోను జ్ఞానుడు, గొప్ప జ్ఞానుడు తన తల్లికి విధేయత చూపించి సింహాసనం నుండి లేచి వంగి దండం పెట్టాడో, లిటరలీ చెప్పాలంటే మోకరించడం కూడా అని అర్థం వస్తుందండి దానికి. అంటే యేసయ్య మేబీ పసికందుగా ఉన్నప్పుడు మరియ తల్లి ముందు అనేక సార్లు మోకరించుంటాడండి. ఈ లోకంలో అంత మాత్రాన మరియ తల్లిని ఆరాధించడం అని కాదు, తల్లికి ఇచ్చే గౌరవమే. నిన్నటి రోజున మీరు సెయింట్ మేరీస్ బెసిలికాకి వస్తే మా ఆయన కూడా ఉన్నాడు సాక్ష్యము. నిన్న ఫీస్ట్ కదా, మరియ తల్లి ఫీస్ట్ కదా. ఫాదర్ ఏమన్నారు తెలుసా అండి, మన బిషప్ గారు, తండ్రి గారు ఒక మాట అన్నారండి చివరిగా, మరియ తల్లిని ప్రార్థిస్తున్నారా, ఎంతమంది ప్రార్థిస్తున్నారు చేతులు ఎత్తండి అన్నారండి. మేము అందరం చేతులు ఎత్తాము, అక్కడ ఉన్న వాళ్ళం అందరం చేతులు ఎత్తారు. మ్యాక్సిమం కొంతమంది మాత్రమే చేతులు ఎత్తలేకపోయారు. ఎందుకు అంటే మేబీ వాళ్ళకి అర్థమైందో లేదో ప్రశ్న, లేదంటే మొత్తం ఎత్తుతారండి. మేబీ అందులో ప్రాటెస్టెంట్స్ వాళ్ళు ఉంటే కూడా ఎత్తలేకపోతుండొచ్చు, చెప్పలేము. సరే అని ఎత్తినాక తర్వాత మా ఆయన కూడా ఎత్తాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఆ సమయంలో ఫాదర్ ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు జీసస్ మరియ తల్లిని ప్రేమించే అంతగా మనం ప్రేమించలేం, ఇది క్లియర్. మరియ తల్లి జీసస్ని ప్రేమించే అంతగా మనం ప్రేమించలేం, ఇది క్లియర్. ఇది ఒకటే మాట. మీరు అది ఉంటుందండి అందులో చూడండి, క్యాథలిక్ హబ్లో ఉంటుంది, మీరు చూడండి, లైవ్ వచ్చింది నిన్న, నేను చూశాను. అంటే ఫాదర్ ఏం చెప్తున్నారంటే, ఇది కొలవలేమండి. ఈ ప్రేమని కరెక్ట్గా చెప్పాలంటే ఎట్లా చెప్పాలి ప్రభా, ఈ ప్రేమని కొలవలేం మనం. ఇది మానవ ప్రేమ అండి. మనం ఇక్కడ ఆలోచిస్తుంది మానవ ప్రేమ. దేవుడి ప్రేమ ఎలా ఉంటుందంటే, నా దేవుడి చిత్తము, నా తండ్రి చిత్తమును చేయువాడే నా తల్లి, నా సహోదరుడి అను మరియ తల్లినే కొద్దిసేపు దేవుడు పక్కకు పెట్టాడంటే, తన యొక్క సహోదరి మననే, అంటే ఆ యొక్క కజిన్స్నే దేవుడు కొద్దిసేపు పక్కకు పెట్టాడంటే, యేసుప్రభుల వారు నీకు నాకు ఇస్తున్న స్థానము మరియ తల్లి కంటే ఎక్కువగా. ఎప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు మనం గుర్తుపట్టాలి. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క దుష్టుడికి నచ్చదు మరియ తల్లి అంటే, మరియ తల్లి గురించి మాట్లాడితేనే వాడు భయపడతాడు. అందుకే గ్రూప్లో వెళ్ళనివ్వడండి ముందుకి. మీరు చూడండి, మరియ తల్లి గురించి మాట్లాడినా, సత్యం గురించి మాట్లాడినా అందరూ లేస్తూ ఉంటారు విరుద్ధంగా. ఎందుకు అని అంటే, సత్యం బోధపడద్దు, వాడి ప్రయాస అది. మరియ తల్లి ప్రయత్నం ఏంటంటే, ఇక్కడి నుంచి చెప్తా ఉంటుంది, అమ్మా చెప్పుమా, ఏం కాదు చెప్పుమా, నేను ఉన్నానమ్మా, నీకు తోడుగా ఉండుమా, చెప్పుమా, నేను ఉన్నట్టుగా చెప్తున్నాను, ఎవరిని నెగిటివ్ చేయట్లేదు. కానీ ఈ ఒక ఛానల్లో నేను దేవుడి యొక్క వాక్యం ఇస్తున్నాను, మీ అందరికీ తెలుసు, నేను పేరు చెప్పాలని అనుకోవట్లేను. ఆ ఛానల్లో ఉన్న ఒక బ్రదరు ఏమని పెట్టారు తెలుసా, బ్రదరే వీడియో ఎడిటింగ్ చేసేది. ఆ బ్రదర్ ఏమని పెట్టారు నాకు, మీరు మాట్లాడేటప్పుడు ప్రాటెస్టెంట్ సహోదరుల గురించి మాట్లాడొద్దు మీరు అన్నాడు. ఒకటే మాట అన్నాడు. అంటే నేను అన్నాను, బ్రదర్ నేను సత్యం మాట్లాడుతున్నాను బ్రదర్, నా పనే అది, నాకు దేవుడిచ్చిన పరిచర్య అది. చూడండి అమ్మా, నేను ఒక్కటి చెప్తున్నాను, పరిశుద్ధాత్మను దేవుడు ఊది అపోస్తులకి, అంటే ఆనాడు పేతురికి, పౌలు గారికి, ఇంకా అంటే అక్కడున్న 12 మంది అపోస్తులకి దేవుడు ఏమని చెప్పాడంటే, నేను మీ మీదికి పవిత్రాత్మను ఊదుతున్నాను. పెంతెకోస్తు పండగకు ముందే అండి ఇది ఊదుతున్నాను. మీరు ఏం చేయాలంటే వాళ్ళ పాపములు క్షమించండి, క్షమింపబడతాయి. వారి పాపములు క్షమించకపోతే నేను క్షమించను అన్నాడు దేవుడు. అమ్మ, ప్రతి వరానికి దేవుడు పరలోక రాజ్యం నుంచి ఇచ్చే ప్రతి వరానికి, ప్రతి ఆత్మ ఫలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటి తెలుసా, అందరూ ఒకే రీతిగా మాట్లాడలేరు, అందరూ సత్యం గురించి నిలబడలేరు, అందరూ అమ్మ స్వస్థతలు చేయలేరు, అందరూ ప్రవచనాలు చెప్పలేరు, అందరూ హీలింగ్స్ చేయలేరు మా. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన వరం ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటి, కృప ఏంటంటే, సచ్చినా బ్రతికిన సత్యమే మాట్లాడాలి. ఎప్పుడైతే నేను దీనికి విధేయత చూపించనో, పరిశుద్ధాత్మ దేవుడు నా నుండి ఏడుస్తుంటాడు. నేను లిటరలీ మీకు చెప్పేది ఎట్లా అర్థమవుతుంది, మీరు అడగండి పరిశుద్ధాత్మ దేవుడిని, అడగండి మీరు, ప్రభువా ఇది నిజమైతే, ఈ అమ్మాయి ఈరోజు వాక్యం చెప్పింది ఇది నిజమైతే, ఈరోజు నాకు దర్శనంలో నువ్వు నిరూపించు, లేదంటే నాకు కళలో నువ్వు మాట్లాడు ప్రభువా. యాక్చువల్లీ ఇది పరీక్షే.
దేవుని అలా పరీక్ష పెట్టొద్దుమా. కానీ నా దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, నేను నిన్ను సిగ్గుపరపబడనీయను అన్నాడు దేవుడు. ఆమేనయ్యా. నువ్వు చెప్పే బోధనలు కరెక్ట్ అని నేను నీకు ముందుగా దేవదూతను పంపిస్తాను. నేను నీకు ముందుగా వస్తానమ్మా. నీ వెనక నేను ఉంటాను తల్లి. నీ చుట్టుపక్కల మొత్తం నేను ఉంటానమ్మా. నీ మనుషులు చూసి భయపడకమ్మా. మోషేకు వలె నీకు తోడై ఉంటాను. యెహోషువ వలె నీకు తోడై ఉంటాను. ఈ ప్రపంచంలో ఎవ్వడు నిన్ను ఎదిరింపజాలనంత జ్ఞానంతో నా చిత్తమైతే నేను నిన్ను నింపుతాను. కానీ హ్యూమిలిటీ, వినయముతో మరియ తల్లి వలె నువ్వు నా పాదాల దగ్గర ఉండు. మార్తమ్మ వలె బిజీ అవ్వకు. అటు ఇటు తిరక్కుమా. హోలీ యూకరిస్టిక్ లార్డ్ చాపల ముందు నువ్వు కూర్చో. అమ్మ మీకు దండేసి దండం పెడుతున్నా. మళ్ళీ చెప్తున్నా, మీరు గొప్ప అనుకోండి ఏమని అనుకోండి. కార్లో ఒకటి వారి గురించి ఈరోజు నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒకటే అర్థమైంది. ఏంటి తెలుసా? ఆయన ఎక్కువగా దివ్యమందస నాథుని ప్రార్థించేవాడు. అయిపోయింది. నేను అనుకున్నాను, చాలు ప్రభువా ఈ రిజల్ట్ నాకు అనుకున్నాను. ఆయన అంత గట్టిగా ఎందుకు నిలబడగలిగాడు? అంతమందికి కూడా హోలీ యూకరిస్టిక్ అంటే దివ్యసప్రసాద నాథుడు దివ్యమందసం ఎందుకు చెప్పగలిగాడు? అంతమంది బిడ్డలకు కూడా దీవెనకరంగా ఎందుకు మారాడు? నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అది తట్టుకోవడం చాలా కష్టం. ఎన్ని ఫేస్ చేసి ఉంటాడు బిడ్డ. రోగాన్ని కూడా ఫేస్ చేశాడు కదండి. కథోలిక శ్రీసభ కోసం, పోపు గారి కోసం. మనలో ఎంతమంది మన రోగాన్ని కథోలిక శ్రీసభ కోసం, ఆ యొక్క ప్రీస్టుల కోసం, నన్స్ ఆరోగ్యంగా ఉండడం కోసం, లేదంటే ఈ యొక్క లే ప్రీచర్స్ ఎవరైతే సత్యాన్ని బోధిస్తున్నారో వారి కోసం మన హెల్త్ని ఎంత మటుకు మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. గొంతు నొప్పి రాగానే మీరు నమ్మని నమ్మకపోండి, మీరే సాక్షులమ్మ. నిన్న మీరు ఇందులో ఉన్నవాళ్ళు ఫస్ట్లో జాయిన్ అయ్యారు కదా. ఏసునాథుని తిరు రక్తం అని మనం ప్రార్థన చేసేటప్పుడు నా గొంతు ఎలా ఉంది, ఎండింగ్లో వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నప్పుడు నా గొంతు ఎలా ఉంది, ఒక్కరైనా సాక్ష్యం చెప్పండి. మీకు దండేసి దండం పెడతా. ఏమైనా మార్పు మీరు గమనించారా? ఇప్పుడు వినండి దయచేసి. నేను ప్రతిసారి ఛానల్కి వెళ్తున్నప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నప్పుడు నేను ఒకటి మీకు మెసేజ్ పెడతాను. ప్లీజ్ ప్రే ఫర్ మీ ఫర్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ గుడ్ హెల్త్ అని. నేను ఎందుకు పెడతానంటే, మొన్న విజయన్న కూడా ఉన్నాడు. విజయన్న కదా అన్న పేరు, అరవింద్ కెమెరామ్యాన్. ఆ అన్నయ్యని కూడా నేను సాక్ష్యం చెప్పిస్తాను తప్పకుండా, మీకు ఒకవేళ కావాలంటే. ఆ అన్నయ్య అన్నాడు, ఈరోజు అన్న కొంచెం క్లియర్గా చెప్పమ్మా అన్నాడు. మొన్న పోయినప్పుడు నేను అన్నాను, అన్న ఏమైందన్న అంటే, నువ్వు లాస్ట్ టైం చెప్పావు గొంతు ఎలా ఉంది ఒకసారి చూసుకున్నా అన్నాడు. అంటే లేదన్నా, యాక్చువల్లీ వస్తున్నప్పుడు బాగానే ఉందన్న మార్గ మధ్యంలో, ఇక్కడికి రాగానే వడవగడ స్టార్ట్ చేయగానే ఏమవుతుందో తెలియట్లేదన్న. ఏసీ పెట్టారు మీరు, 20 కోట్లు పెట్టారు, నాకేమో అది పడదు, గొంతు పోతుంది, మరి నేనేం చేయను అనగానే అన్నయ్య అప్పటి నుంచి పాప ఆ బిడ్డ గంటన్నర వాక్యం తీసుకున్న నా కోసం ఏసీ బంద్ చేస్తాడండి. పెద్ద పెద్ద ప్రీచర్స్ ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఆ మేడం వాళ్ళు వెళ్ళినప్పుడు ఏసీ వేసుకునే ఉంటారు వాళ్ళందరూ. కానీ నా కోసం, ఈ పిచ్చిదాని కోసం అన్న గంటన్నర సేపు ఆ యొక్క ఏసీ లేకుండా మొత్తం చెమటలు గారుతుంటాయి ఆయనకి. ఆ బిడ్డ ఎవరండి? ముక్కు మొక్కం తెలియదు. నా కోసం ఎందుకు త్యాగం చేయాలి? కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, వర్డ్ ఆఫ్ గాడ్ అనేసరికి, సత్యం అనేసరికి నా గొంతు పట్టేస్తుంది. అది మీ అందరికీ తెలుసు, చూస్తున్నారు మీరు. లైవ్ టెస్టిమనీ ఇట్ ఈస్. లైవ్ టెస్టిమనీ. మీరు అనుకోవద్దండి దయచేసి, ఇది కోపంతో వస్తుందా, స్వార్థంతో వస్తుందా, ప్రేమతో వస్తుందా? నీకు నాకు అర్థం అవ్వాలంటే ఒకటేమా, టెస్ట్ ద స్పిరిట్. నిన్న అక్క అన్నారు కదా, టెస్ట్ ద స్పిరిట్. ఆత్మని పరిశీలించు, ఆత్మని ఒక్కసారి పరీక్షించుమా. ఒక్కసారి నువ్వు దివ్యమందసనాథం ముందు కూర్చో. గంట కాదు, ఆ రోజు నువ్వు ఎన్ని గంటలు కూర్చోగలుగుతావు కూర్చో. పరిశుద్ధాత్మదేవుని సూటిగా అడుగు, ప్రభువా ఇది మా ఆత్మల రక్షణ, ప్రపంచం మొత్తం దీవించబడాలి కథోలిక శ్రీసభ అంటే. ఈ బిడ్డ మమ్మల్ని అన్యాయం చేయొద్దు, ఈ బిడ్డ మాట్లాడేది కరెక్టేనా కాదా, నువ్వు నాతో మాట్లాడు అని యేసయ్యని ఇజ్రాయేలు యాకోబు వలె పట్టుకో. ప్రియమైన బిడ్డ, దేవుడు ఎందుకు మాట్లాడమ్మా? దయచేసి మాట్లాడతాడు తల్లి. నేను అట్లనే పట్టుకున్నాను కదా తల్లి. అమ్మ ఈ దేవా ప్రొటెస్టెంట్స్ వాళ్ళు ఎంతోమంది చెప్తున్నారయ్యా వాక్యం, గొప్పగా వాడబడుతున్నారయ్యా బిడ్డలు. వాళ్ళ వాక్యం చెప్తుంటే ప్రభువా నేనే తిప్పుకోలేకపోతున్నాను చూపు. దయచేసి నన్ను మన్నించయ్యా. దయచేసి ఈ ఇన్స్టా, ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళు ఏవైతే చూస్తున్నానో ఎడిక్ట్ అవ్వకుండా నన్ను కాపాడయ్యా అని నేను దేవుని మొరపెట్టానండి. నేను తప్పుగా అనుకోవద్దు, మా వదిన నెగిటివ్ చేయట్లే కదా. మా వదిన కూడా నాతో అనింది, జోష్న నేను ఒక్కసారి ఏదైనా చూస్తాను అంటే చూస్తాను, చూడను అని అనుకున్నానా చూడను. మా ప్యారిష్ ప్రీస్ట్ చెప్పాడు, ఫాదర్ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా రోమ్, ఇక్కడికి వెళ్ళిపోయారు ఫాదర్ గారు పేరేంటి ప్రభువా, ఇన్నయ్య ఫాదర్ గారు అనుకుంటాను. ఆ ఫాదర్ గారు అన్నారంట మా వదినతో, అమ్మ ప్రొటెస్టెంట్స్ వాళ్ళ మీదకి మనం తిరగబడడం కాదమ్మా, వాళ్ళు మన మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడతారు, తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు బోధనలు చేస్తున్నారు, మన తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి మరి అట్లా మాట్లాడే వారికి ఎట్లా సపోర్ట్ చేస్తామమ్మా అని అన్నప్పుడు మా వదిన అన్ని బంద్ చేసిందండి. దేవుడికి మహిమకరుడు గాక ఆమెన్. బట్ దాని తర్వాత కొన్ని రోజులకి సారీ టు సే దిస్, తప్పుగా అనుకోవద్దు, మా వదినని దయచేసి మన్నించు ప్రభా, మా వదిన నెగిటివ్ చేయాలి కాదమ్మా, కానీ నా కుటుంబంలో జరుగుతుంది చెప్తే అన్న మీరు నమ్ముతారని చెప్తున్న తల్లి.
మా వదిన మళ్ళీ పట్టేసుకుంది యూట్యూబ్లో ఛానల్ని, వీడియోలని అన్నిటినీ. మా అన్నయ్య అన్నాడట, నాకు దివ్య చెప్పింది, జోష్నానేమో హ్యాపీ ఫ్యామిలీలో అందరికీ చెప్తూ ఆ పిచ్చిదానిలాగా తిరుగుతుంది రోడ్ల మీద, సత్యం గురించి ప్రకటిస్తుంటే నువ్వేమోనేమో ప్రొటెక్షన్స్ పట్టుకొని ఆ వీడియోలు షేర్ చేస్తున్నావు. జోష్ అది షేర్ చేయరాదు. మా అన్నయ్య వస్తే తప్పకుండా మీకు అందరూ చెప్పిస్తాను నేను గ్రూప్లో, అప్పుడైనా నమ్ముతారేమో మీరు. మా అన్నయ్య వస్తున్నానని చెప్పిస్తానండి నేను. మా అన్నయ్య మా వదిన ప్రార్థనలో లేరు ఒకప్పుడు, మా అమ్మ మా నాన్న ప్రార్థనలో లేరు ఒకప్పుడు, మా అత్తమ్మ మామయ్య ఇలా లేరు ఒకప్పుడు, నేను లేను ఇలా ఒకప్పుడు, మా ఆయన లేడు ఇలా ఒకప్పుడు. ఎవరండి ఈ ప్రార్థన అంతా చేస్తుంది? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అండి. ఇది సాక్ష్యం అండి, నా జీవితమే సాక్ష్యము. ప్రేమ బిడ్డ, నా స్నేహితురాలని చెప్పుకున్న ఇంటర్మీడియట్లో ఉన్న బిడ్డ ఉంది, అశ్విని. ఆ బిడ్డ ప్రొటెస్టెంట్స్ వైపు వెళ్ళిపోతుందని దేవుడు చెప్పాడు. నేను నిన్న పెట్టాను మెసేజ్, తల్లి ఒక్కసారి జాయిన్ అవ్వమ్మా అని పెట్టాను. లే, ఈరోజు జాయిన్ అవ్వమని పెట్టాను. లే, ఇంత ముందుకు ప్రతిరోజు 3 AM ప్రేయర్ కాల్లో జాయిన్ అయ్యేది, ఒక 6 months ముందో ఏమో. దాని తర్వాత మళ్ళీ నేను పెట్టాను, అమ్మా నీకు గర్భఫలం వచ్చింది, పోయింది, ఇవన్నీ దేవుడు చూపిస్తున్నాడు. తల్లి దయచేసి ఇదన్నా నమ్మురా, జాయిన్ అవ్వమ్మా, సత్యంలో నడువమ్మా, దివ్యస ప్రసాదనాథుని తీసుకో, రెండోసారి దేవుడు కన్సీవ్ అయ్యేలాగా దేవుడు చేస్తాడని చెప్పాను. రిప్లై కూడా లేదండి. ప్రియమైన దేవుడి బిడ్డరా, ఎందుకండి నాకు ఈ బాధ? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ ఇట్లా మొరపెట్టకపోతే అండి నేను ఇంత డేర్ చేయలేనండి. నేను చాలా పిరికిదాన్ని. స్టేజ్ మీద ప్రాజెక్ట్ వర్క్ నాకు ఇస్తే రెండో వ్యక్తికి ఇచ్చేసి నేను కిందికి దిగిపోయిన దాన్నండి. నా లైఫ్ మీకు ఎట్లా చెప్పాలో నాకు తెలియట్లేదు. అంటే నేను పాత జీవితాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, మరియ తల్లి అండి నాకు దేవుని పరిచయం చేసింది, యేసయ్యని పరిచయం చేసింది, బైబిల్ని పరిచయం చేసింది. మనుషులు ఎవ్వరు చేయలేదండి, ఎవ్వరు చేయలేదు. నిజం చెప్తున్నా. నేను ఎందుకు ఇంత గట్టిగా దేవుడి కృప వల్ల నిలబడగలుగుతున్నా అంటే, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అంత శక్తివంతమైనది. విడిచిపెట్టదు అమ్మ. నువ్వు విడిచిపెట్టినా, నేను విడిచిపెట్టినా ఆ తల్లి విడిచిపెట్టదు. ఎందుకు తెలుసా? సత్యము కొంతమందే పాటిస్తూ చచ్చిపోయేంత వరకు ప్రాణాన్నైనా పనంగా పెట్టడానికి కొంతమంది ఈరోజు నిలబడతారు. జోమన్ ఫాదర్ గారు కూడా ఇదే చెప్పారు. ఎన్నో వస్తాయి ఆటంకాలు. మొన్న 3 రోజుల ముందు కూడా మెసేజ్ పెట్టాడు ఫాదర్, జోష్ అని ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని, ఎప్పుడైతే ఫ్రీగా ఉంటావో చెప్పు అని. నేను బిజీగా ఉన్నప్పుడు, అంటే నేను కాల్ చేసినప్పుడు ఫాదర్ బిజీగా ఉంటున్నారు, ఫాదర్ కాల్ చేసినప్పుడు నేను ఈ ప్రేయర్ కాల్లో ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, ఎక్కడి వరకు వచ్చాం ప్రభా? సారీ లార్డ్. 10వ, స్వర్గమందు ఉన్నతమైన మహిమాసను పొందుతారు. మన ఆలోచన మొత్తం ఈ లోకంలో అధికార వ్యామోహము, లేదంటే ఒక పొజిషన్. అవునా, జాబ్ కోసం ప్రయాస పడుతున్నామా లేదా? తప్పు కాదు తల్లి. జాబ్ కోసం ఎంత ప్రయాస పడితే మేనేజర్ లెవెల్ వరకు నేను వెళ్ళాలి అని, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని, మరి ఉన్నత మహిమ ఆసనములైన దేవుడి యొక్క కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున ఎన్ని పార్శ్వలు ఉంటే అన్ని యేసయ్య పాదాల దగ్గర కాకుండా మరి తల్లి ఒడిలో స్థానం ఇస్తే అంటే వద్దంటామా మనము? హానోకుని దేవుడు నాకు చూపించాడండి. దేవుని నిందించలేదమ్మా హానోకు, నువ్వు నిందించకమ్మా, దయచేసి నేను నిన్ను తీసుకెళ్తానమ్మా అని దేవుడు చెప్తేనే అండి నేను అట్లా పట్టుకుంది హానోకు గారిని. హెబ్రీలకు రాసలేక ఆ మధ్యకాలంలో మనం మొత్తం హానోకు 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 అని విన్నారు నా నోటి నుంచి. ఎందుకు విన్నారు మీరు? పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించిన మాట అది. 11వ వచనం, జపమాలను నిష్టగా జపిస్తూ అడిగిన కోరికలను తప్పక అనుగ్రహించును. ఆమె నడియా అడిగిన కోరికలండి. గర్భఫలమా? దేవుడిస్తాడు, దేవుడికి తెలుసు. అప్పుల బాధలు పోవాలా? దేవుడికి తెలుసు, ఇస్తాడు. కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందామా? మనము గంట సేపు 40 నిమిషాలు మనము దివ్యమైన ఆ యొక్క జపమాలను ధ్యానిస్తున్నప్పుడు మనలో ఎంతమందిని నిష్టగా మోకరించి చేతులొచ్చి అసలు కదలకుండా ప్రార్థన చేశాము, అక్కడి నుంచి లేవకుండా? ఒక్కరోజైనా? 3 నెలలు మరియ తల్లి మన ఎలిజబెత్ గారితో ఉన్నారు. 3 నెలలు దివ్యస ప్రసాదాన్ని కంటిన్యూస్గా పొందుకుంటూ మనలో ఎంతమందిని ప్రార్థన చేయగలిగాము? జపమాల ప్రార్థన నిష్టగా లేరు మా ఒక్కరం కూడా లేము, నాతో సహా. అందుకే ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన మనం కోరుతున్నాము. 12వది, జపమాల భక్తిని 3 ఉన్నాయి. లేట్ అయినందుకు దయచేసి ఉండండి. జపమాల భక్తిని ప్రచారం చేసిన వారికి అవసరాలలో తప్పక సహాయం పొందుదురు. ఆమె నలుడియా. ప్రియమైన దేవుడు బిడ్డ, తప్పక సహాయం పొందుదురు. మనం తప్పక పొందుతాం. మనం ఏ బిడ్డల కోసం అయితే ప్రార్థన చేస్తామో వాళ్ళు తప్పక పొందుతారమ్మ సహాయం. ఎందుకంటే మనం కాదు చేసేది ఎక్కువగా ప్రేయర్, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. 13వది, జపమాల భక్తిని ప్రచారం చేసిన వారికి పరలోకమందున్న సకల పునీతుల ప్రార్థన సహాయం ఇవ్వబడును. ఆమె నలుడియా. సకల పునీతుల మధ్యస్థ ప్రార్థన నేను ఎందుకు అడగమని చెప్తున్నానండి? నాతో సహా నాకు కూడా నేను ఎందుకు బోధించుకుంటున్నానంటే ఇదండి
రహస్యం నాకు ఎవ్వరు చెప్పలేదండి. అవును, వెరోనిక ఆంటీ ఒక్కసారి చెప్పారు. ఏమని అంటే, మన ఎవరు ప్రభా చిన్న తెరీసమ్మ గారి మధ్యస్థ ప్రార్థన అడిగమ్మా అన్నారు. మన గ్రూప్లో ఉన్న జ్యోతకి ఏమనంటే, ఎక్కువగా నువ్వు పునీతుల ప్రార్థన అడిగని ఒక 10 మంది పునీతుల పేర్లు అయితే ఇచ్చారండి. కానీ నాకు 24 గంటలు నాకు ఎవరు మెమరైజ్ చేస్తారు, ఎవరు నాకు గుర్తు తీసుకొస్తారు? ప్రార్థనలో, జపమాల ప్రార్థనలో, నిద్రపోతున్నప్పుడు, లేస్తున్నప్పుడు, కార్లో ఒకటిస్ గారిని, ప్యాడ్రే పియో గారిని, థామస్ అక్వినస్ గారిని, మన కథోలిక శ్రీసభను నడిపించిన ఎంతోమంది స్త్రీలు, అగతమ్మ గారి యొక్క బ్రెస్ట్ కోసేసి చంపేశారు కదా, ఆ స్త్రీని, వీళ్ళందరినీ నాకు ఎవరు గుర్తు చేస్తున్నారు అంటే మరియ తల్లి గారు. పక్కనే ఉన్నారు, ప్రార్థన చేయి, పక్కనే ఉన్నారు, ప్రార్థన చేయి. ఇట్లా మీరు స్వరాన్ని వింటున్నారు కదా, మీరే నమ్మకపోతే ఇంకా నేను ఎట్లా ఎవరిని నేను నమ్మించాలి చెప్పండి? దేవుడు నమ్మిపిస్తున్నాను నా ద్వారా, దేవుడికి మహిమకను కాక. నేనెవరు నన్ను నమ్మించడానికి? నేను ఎంత చెప్పినా వ్యర్థం అండి. కాబట్టి 14ది, జపమాలను జపించు వారందరూ నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే అంటే చెప్పకపోతే వాళ్ళు ఎవరికి విధేయత చూపిస్తున్నారు? లూసిఫర్ గారిని ఎందుకు దేవుడు నెట్టేశాడు? అవిధేయత. మరి తను ఎందుకు పరలోక రాజ్యానికి భూలోక రాజ్ఞిగా ఎత్తాడు, పరలోక రాజ్ఞిగా ఎత్తాడు? విధేయత. సింపుల్ మా వాక్యం విన్నది విధేయత చూపించడం అంటే పాటించడం. ఇది మనం చేస్తున్నాము. కథోలిక సిస్టంలో కొంతమంది అయినా చేస్తున్నారు, అందరు కాకపోయినా. ప్రాటెస్టెంట్ సహోదరి మరి చేయట్లేదమ్మా అన్నా నేను. అది మాట్లాడాల్సినప్పుడు పరిశుద్ధాత్మకుడి కంట్రోల్ తీసుకున్నప్పుడు, యేసయ్య ఎలుగెత్తి మాట్లాడుతున్నప్పుడు అండి భయపడ్డారు చాలామంది. ఏంటినా ధర్మశాస్త్ర బోధకుల్లాగా కాకుండా ఎలుగెత్తి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతున్నారని యేసయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుడి మనస్తత్వం మనలో ఉన్నప్పుడు, ఉన్నట్టుగా ముఖం మీద కొట్టినట్టు మాట్లాడినప్పుడు ఎందుకమ్మా మనం తీసుకోలేము? ఆత్మల రక్షణ కొరకు కదా మనం ఇక్కడ ఉన్నది, నిన్ను నన్ను మెప్పించుకోవడానికి కాదు కదా తల్లి. ఆలోచించండి దయచేసి. 15ది, జపమాల భక్తి ముందస్తు నిర్ణయానికి. ఇది హైలైట్. ఎవరు చెప్తున్నారు మనకి ముందుగా జరగబోయే విషయాలంటే? మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. దేవుడు చెప్తున్నాడు, జపమాల భక్తి ముందస్తు నిర్ణయానికి సంకేతంగా నిలుస్తుంది. త్వరగా చూడండి, ఇది వినండి. త్వరగా ముందుగా జరగబోయే వాటిని తెలియజేస్తుంది. ఆమెనడియా మీరు నమ్మండి, నమ్మకపోండి, నన్ను నేను హైలైట్ చేసుకోవట్లేదు. కానీ ఏరోప్లేన్లు కూలిపోతున్నాయి, అయ్యాయి ఆల్రెడీ. భూకంపాలు వస్తున్నాయి, అయ్యాయి ఆల్రెడీ. సునామీ వస్తుంది, అయ్యాయి ఆల్రెడీ. ఇక్కడ ప్లాంట్ పడిపోయిందంటే ఇంకెక్కడో, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని దేవుడు చెప్పాడు. అదే రోజు పొద్దున మధ్యాహ్నంలోపు మీరు మెసేజ్ చేశారు ముగ్గురు. నాకు ఎవరు చెప్పారు ఈ విషయాలు? ప్రార్థించమని ఎవరు చెప్తున్నారు మనకి? ముందుగానే ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన వింటాడు, తప్పకుండా మనల్ని విని తప్పకుండా దేవుడు చేస్తాడని ఈ విషయాలు మనకి ఎవరు చెప్తున్నారంటే మరియ తల్లి జరగబోయేదాన్ని చెవులలో చెప్తుంది మనకి. చెప్పినప్పుడు అంటే దేవుడి దగ్గర నుంచి సమాచారం తీసుకొస్తుందండి. డైరెక్ట్గా కనబడడం కాదు, సమాచారం తీసుకొచ్చి మన చెవులలో చెప్తా ఉంటుంది. ఇది చెప్పు, ఇది కానీ. అంతెందుకండి, మీరు నమ్మండి నమ్మకపోండి, అక్క దయచేసి బాధపడద్దు. కానీ గ్రూప్లో మన సుందరక్క ఉందా, సుందరక్క వాళ్ళ భర్త అన్నయ్య గారు చనిపోయేటప్పుడు కొన్ని రోజుల ముందండి అందరం ప్రార్థన చేసాం. ఈవెన్ ఆ అక్క మన ఎవరు నందిత మన నిర్మలకు ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసింది. ఆ అక్క మెసేజ్లు పెట్టేదండి. అక్క లాస్ట్ మన ఏమంటారు అవస్థ అభ్యంగా తీపి అక్క అంటే, ఆ బిడ్డ అవస్థ అభ్యంగా ఆ బిడ్డను తీపిచ్చిన తర్వాత ఆ బిడ్డ ముందు రోజు కూడా అనింది, నాకు ఇట్లా నైటు ఏదో వచ్చిపోయినట్టు కనబడుతుందని. అంటే ఏం జరిగిందండి అక్కడ? ఎవరు చెప్పారు ముందుగా? అవస్థాభ్యాంగనం తీయమని ఎవరు చెప్పారు నీకు నాకు? మరీ తని మధ్యస్థ ప్రార్థన చెప్తుందండి. ఇది జపమాల చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇట్లా పొందుకుంటే, ఇక తెలిసి మనస్పూర్వకంగా మనం ధ్యానిస్తే, నిజంగా చెప్తున్నారు, మీరు నమ్మండి నమ్మకపోండి, తప్పుగా అనుకోవద్దు కానీ అసలు ఇక దుష్టుడి మాట అసలు మనం వినము. అసత్యమేంటో సత్యమేంటో క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. డిస్టర్బ్ అవ్వకండి దయచేసి, ఎవరి మాటను కూడా వినకండి. నేను ఎవరి మాట కూడా వినొద్దని వినండి అని చెప్పట్లేనమ్మా. టెస్ట్ ద స్పిరిట్. పరిశుద్ధమైన జపమాల ధ్యానిస్తున్నప్పుడు ఆ బిడ్డని సమర్పించి ప్రభువా ఇట్లా మాట్లాడితే ఇది కరెక్టా, ఇది నిజమా, ఇది ఉందా, ఇది నిజమేనా, దెన్ ఆస్క్ గాడ్, ప్రూవ్ ఇట్. దేవుడే ప్రూవ్ చేస్తాడు తగిన సమయం అందు. సరిపోయింది కదా తల్లి. ఇంకెందుకు మనుషులు తిట్టుకోవడం, కొట్టుకోవడం, గ్రూపోలను అనడం, ఇవన్నీ ఎందుకండి నెగిటివ్ మాటలు? వద్దు. మన నోటికి అభిషేకం ఉంది, అభిషేకం కోల్పోవద్దు. ఆ బిడ్డను ఎవరిని అనొద్దు మనం. ఆ బిడ్డకి నేను తర్వాత కాల్ చేశాను, బంధ నిర్మలక్కకి. నేను అక్కతో మాట్లాడాను. ఎందుకంటే దేవుడు అన్నాడు, సూర్యాస్తమయం అయిపోయేలోపు మీరు సఖ్యపడాలి. ఆ బిడ్డ కాల్ చేసిన తర్వాత అనింది, అక్క నేను అన్నాను, అక్క మన ఇద్దరి మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది అక్క, మేబీ మీ పేరు యూజువల్గా తప్పే అయ్యుండొచ్చు, కాకపోతే మీరు ప్రశ్న అడిగారని చెప్పాను అక్క, బట్ ఇట్లా అయింది అని చెప్పిన తర్వాత ఆ బిడ్డ సరేనా పర్లేదు పోనీలే, నువ్వు 3-4 సంవత్సరాల నుంచి ఉన్నావు కదరా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగలేదా? జరిగాయి. అట్లా కాదు నాన్న నేను అన్నది, సరేలే పోనీలే అన్నది. ప్రియమైన దేవుడు బిడ్డ, ఆ బిడ్డకి దేవుడు మనసుని ఇచ్చాడండి. కానీ అందరం మాట్లాడుకున్నప్పుడు అట్లా వెళ్ళిపోతే ఎట్లా అండి?
సత్యానికి నిలబడాలండి గట్స్తో ధైర్యంగా. అట్లా పరిగెట్టొద్దండి, మనము దూరంగా పరిగెట్టొద్దండి. దాన్ని నిలబడి అడ్డుకోగలిగి ముందుకెళ్ళాలి. దాన్ని అడ్డుకొని వెనక్కెళ్తా ఉంటాం. వందల మంది వెనక్కి లాగుతారండి అసత్యంలో. ఎన్ని రోజులు వెళ్దాం వెనక్కి చెప్పుమా నువ్వు? ఎన్ని రోజులు వెనక్కి వెళ్దామయ్యా? ఇట్లనే వెళ్దామా మనం? మరి వారికి కథోలికుల స్త్రీ సభలో లేని వారికి కథోలికేతరులకి మనకి తేడా ఏందమ్మా? దివ్య సప్రసాదనాలను తీసుకుంటున్నావు. చచ్చిపోదామా చెప్పు ఇట్లనే అయోగ్యకరముగా? పరలోక రాజ్యము మనది ఏమైనప్పుడు తప్పకుండా మనం సత్యాన్నే ప్రకటిద్దాం. బిడ్డలకి కొంచెం బాధ అయినా సరే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళ కోసం ఒక ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇంకోసారి పరలోక ప్రార్థన చేద్దాం. ఏదైనా చేద్దాం. వాళ్ళు మారుతారు. తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడికి మహిమ చెల్లిస్తూ ఇంతసేపు నా తండ్రి నీ బిడ్డలందరినీ ఆపినందులకు నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, ప్రభువా, ఇది మా యుద్ధము కాదు నాయన, ఇది నీ యుద్ధము. ఇది కేవలం మనుషుల మధ్యలో జరుగుతున్న యుద్ధాలు కాదు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ లోక అంధకారపు శక్తులు, ఆకాశంలో ఉన్న అంధకారపు శక్తులతో అయా, ఈ లోక మానవులతో కాకుండా నా తండ్రి కంటికి కనబడని ఆధ్యాత్మిక యుద్ధము కథోలిక శ్రీ సభ చేస్తుంది. దయచేసి నాయన మాకు అర్థమయ్యేలాగున హోషేయ 4:6 ప్రకారము జ్ఞానము లేకుండా మేము నశిస్తూ ఉండగా నీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని ఇదే స్వరాన్ని నాకు ఎల్లవేళలా ఇవ్వండి ప్రభువా. దయచేసి నీకు దండం పెడతాను నాయన. ఇదే స్వరాన్ని ఇవ్వు. ఇదే హంబుల్గా మాట్లాడే కృపణ దయచేనైనా, వినయముతో చెప్పే కృపణ దయచేయండి ప్రభా. అడుక్కొనైనా సరే తండ్రి ఆత్మను నీ వైపు తిప్పే కృపణ దయచేయండి అయ్యా. అడుక్కొనైనా సరే తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి మేము బయటికి వెళ్ళి అడుక్కోట్లేమేమో బొచ్చులు పట్టుకొని, కానీ అయ్యా అడుక్కొనైనా ఆత్మను రక్షించుకునే కృపణ మాకు దయచేయమని నజరేయుడనే యేసు అతి పరిశుద్ధమైన నామములో మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగిన బిడ్డల ప్రార్థన అన్నిటికీ సమాధానం దొరుకుతుంది తప్పక. ఈరోజు అందరి బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అడిగిన బిడ్డలందరినీ బట్టి ఈ బిడ్డలు ఎవరైతే సాక్ష్యం చెప్పాలని సిద్ధపడుతున్నారో ఆ బిడ్డలను కూడా దీవించి కాచి కాపాడమని మా అమ్మ నా పక్కనే ఉండి ప్రార్థించిన తల్లి నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు తెలియజేస్తూ, పునీత కార్లో ఒకటిస్ గారా వందనాలయ్యా, నా పక్కనే ఉండి ప్రార్థించినందుకు వందనాలయ్యా. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ జీసస్.